తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. పోసాని కృష్ణమురళి పాపం పండింది. వరుస వారెంట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోసాని మురళీకృష్ణ. మొన్న రాజంపేట జైలు నుంచి నరసరావుపేట వచ్చాడు. ఈరోజు నరసరావుపేట నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి వెళ్ళాడు. ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్‌లో, వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, పలు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదవడంతో పోలీస్ స్టేషన్ వాళ్ళు వారెంట్లు తీసుకొని జైలుకి క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఆ వారెంట్ ద్వారా అతన్ని అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్‌లో హాజరుపరిచి ఆ కేసు తాలూకు వివరాలు అతన్ని అడగడం కోసం. అది దాంతోటి పోసానికి అంతుచిక్కట్ల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఏంటిది? ఇవాళ నరసరావుపేట, నిన్న రాజంపేట, ఇవాళ నరసరావుపేట, ఆదోని, కర్నూలు జిల్లా. ఇట్లా ఇంక రేపేంటో అని పాపం ఆందోళన చెందుతున్నాడు. మొఖంలో నెత్తురు చుక్క లేదండి పాపం. సినిమాల్లో చాలా బిజీగా ఉండేవాడు పోసాని కృష్ణమురళి. ఒక నవ్వుల పాత్ర, సరదాగా విలన్ కమ్ నవ్వుల పాత్ర అప్పట్లో చేసేవాళ్ళు కొంతమంది పాత నటులు. ఆ టైప్‌లో చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్ని నంది అవార్డులు తెచ్చుకున్నాడు. అతనికి సినిమాల కన్నా కూడా ఇప్పుడు వారెంట్లతో పోలీసుల దగ్గర డిమాండ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులందరూ తమ స్టేషన్‌లో నమోదైన కేసుల ద్వారా వారెంట్లు తీసుకొని పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలని జైలుకి క్యూ కడుతున్నారు. పాపం చాలా డిమాండ్ పెరిగింది పోసాని కృష్ణమురళికి అరెస్టుల కోసం. మొన్నే చెప్పాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పోసాని కృష్ణమురళి కేసు వాదిస్తూ చాలా కష్టపడ్డాను. కానీ మనోడికి చాలా 17 కేసులున్నాయి. ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ అంటే గద్దలాగా కోడిపిల్లని ఎలా తన్నుకుపోద్దో అలాగా ఈ పోలీసులు వరుసగా వస్తారు. ఎక్కడ అతనికి బెయిల్ దక్కదు. ఈ పోలీసు ఇంకో పొజిషన్‌కెళ్తాడని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి 3 రోజుల క్రితమే చెప్పాడు పాపం. అది వాస్తవమైంది. ఇప్పుడు తెలుస్తది ఆ పోసాని కృష్ణమురళి గాడికి ఎంత తప్పు చేశాడు, ఎంత అహంకారంతో మాట్లాడాడు. నోరుంది కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి రాశాడని, సజ్జల భాగ్యవరెడ్డి రాశాడని, పనికిమాలిన ఎదవలు రాశాడని, డబ్బులకు కక్కుర్తిపడి, పదవులకు కక్కుర్తిపడి వాగితే ఇలాగే ఉంటుంది. పైన భగవంతుడున్నాడు. ఖచ్చితంగా శాస్తి చేస్తాడు, శిక్ష పెడతాడు, శిక్ష విధిస్తాడని మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.